నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ విద్యావేత్తలు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నీట్ రద్దుపై ప్రత్యేక కథనం. నీట్ యూజీ 2026 మే 3న దేశవ్యాప్తంగా జరిగింది. ఇంగ్లీష్తో పాటు దేశంలోని 13 ప్రధాన ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రాలు రూపొందించి నిర్వహించిన ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 71,304 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యావేత్తలు మాత్రం విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగింది మన మంచి కోసమే అని భావిస్తూ పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు లీక్ అయినందున అక్రమ మార్గంలో ప్రశ్నాపత్రాలు సంపాదించిన విద్యార్థులు సాధారణంగా చదివేవారు అయినప్పటికీ మెరుగైన ర్యాంకు సాధించేవారని, దాంతో బాగా చదివే నిజమైన విద్యార్థులకు అన్యాయం జరిగేదని, విషయం బయటికి పొక్కిన కారణంగా పరీక్ష రద్దు కావడం వల్ల అక్రమ మార్గంలో సీటు సంపాదించాలనుకునే వారికి నష్టమే తప్ప నిజాయితీగా కష్టపడి చదివి సీటు సంపాదించుకోవాలనే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేస్తున్నారు. కేవలం 10 రోజుల క్రితమే విద్యార్థులు పరీక్షలు రాసి ప్రస్తుతం రిలాక్స్ మోడ్లో ఉన్నారని, దీనిని విద్యార్థులు తమకు లభించిన విరామంగా భావించాలి తప్ప దానిని గుర్తు చేసుకుని నిరాశకు లోను కావద్దని సూచిస్తున్నారు. విద్యార్థులు ముందుగా ఆందోళనకు గురికాకుండా మానసికంగా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఎన్టీఏ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చేసిన రిజిస్ట్రేషన్ మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా గతంలో నిర్వహించిన పరీక్షా కేంద్రంలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా తక్షణం తాము చేయాల్సిన అంశాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పరీక్ష అయిపోయింది అనే మోడ్లోకి వెళ్లకుండా రోజువారీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో రివిజన్ కొనసాగించడం అవసరం. అంతేకాకుండా అధికారిక సమాచారాన్ని నమ్మాలి తప్ప సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ తేదీలు, ఫేక్ నోటిఫికేషన్లు నమ్మకూడదు. కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో కావాలి. ఇటీవల జరిగిన పరీక్షలో చేసిన పాత తప్పులను విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మే 3న జరిగిన పరీక్షలో టైం మేనేజ్మెంట్, నెగిటివ్ మార్కింగ్, వీక్ టాపిక్స్ వంటి అంశాలను గుర్తించి ఇప్పుడు మెరుగుపరుచుకోవాలి. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యం. మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం వల్ల చాలా మందిలో నిరాశ ఉంది. కానీ ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులకు ఉంది. కాబట్టి ఒత్తిడికి లోనవ్వకుండా క్రమశిక్షణతో సిద్ధం కావాలి. మాక్ టెస్టులు ఆపకుండా నిరంతరం కొనసాగించాలి. ప్రతివారం కనీసం 2-3 ఫుల్ లెంత్ టెస్టులు రాస్తూ స్పీడ్ మరియు అక్యురసీ మెరుగుపరుచుకోవాలి. అదే సమయంలో తమ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. నిద్ర, ఆహారం, మొబైల్ వినియోగం నియంత్రణ చాలా అవసరం. దీర్ఘకాలిక ప్రిపరేషన్లో ఆరోగ్యం కీలకం కాబట్టి రీ ఎగ్జామ్ తేదీకి సంపూర్ణ ఆరోగ్యంతో సిద్ధంగా ఉండాలి. రీ ఎగ్జామ్ జూన్ లేదా జూలైలో ఉండవచ్చనే అంచనాలు వస్తున్నాయి. అయితే అధికారిక తేదీ ఇంకా విడుదల కాలేదు. దీనిని బట్టి పరీక్షల నిర్వహణకు నెల రోజులకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు మళ్లీ ఒక అవకాశంగా భావించి ప్రిపరేషన్ను ఆపకుండా కొనసాగించడం ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే మే 3న జరిగిన నీట్ను ఒక మాక్ టెస్టుగా లేదా ప్రీ ఫైనల్ పరీక్షగా భావించి ముందుకు సాగితే త్వరలో నిర్వహించనున్న రీ ఎగ్జామ్లో మెరుగైన ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ దిశగా ముందుకు సాగాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. నా పేరు శశిధర్ రావు అండి, ప్రగతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ని అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. నీట్ 2026 రద్దు కావడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, తర్వాత విద్యా సంస్థలకు అందరికీ కూడా చాలా నిరుత్సాహపరిచింది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుండడం వల్ల విద్యార్థులకు ఒక అపనమ్మకం ఏర్పడిపోతుంది. ఈ సంవత్సరం ఎగ్జామ్ అవుతుందా కాదా, లాస్ట్ ఇయర్ లెక్కనే ప్రతిసారి అవుతుందా, కానీ ఇలా రద్దు కావడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా తగు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. అయితే ఇప్పుడు విద్యార్థులుగా చేయాల్సిన పని ఏంటి తెలుసు మనకు. విద్యార్థులు ఏంటి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయితే తప్ప ఎంసెట్ రిజల్ట్ కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ స్టార్ట్ కాదు. ఎందుకంటే నీట్లో వచ్చిన విద్యార్థులందరూ ఎంసెట్లో టాప్ ర్యాంక్ చేస్తారు కాబట్టి నీట్ అయిపోయాక మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు విద్యార్థులు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇది ఒక మనం ఏమంటాం చెడులో మంచిగా చూసుకుందాం.
మానసిక స్థైర్యం కోల్పోకుండా తల్లిదండ్రులు విద్యార్థులని ఎంకరేజ్ చేయండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసిన అనుకోండి, సేమ్, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రీకండక్ట్ చేసే ఎగ్జామ్ కూడా అదే సెంటర్లో కండక్ట్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్గా తీసుకోండి. దాన్ని తీసుకొని మానసిక స్థైర్యం కోల్పోకుండా ఇది ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్గా ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు మనకు సుమారుగా ఒక నెల నుంచి 45 రోజులు అలా టైం రావచ్చు మనం. ఇప్పుడు మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటి మీద ఇంకా ఎక్కువ మార్కులు పెంచుకోవడం, ఇంతకుముందు రాసిన ఎగ్జామ్ కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు పెంచుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఇది ఒక పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు, డిసప్పాయింట్ కావద్దు. అఫ్కోర్స్ కొంత పెయిన్ఫుల్లే, ఇది ఇలా జరగడం పెయిన్ఫుల్లే. మొన్న మే 3వ తారీఖు దాకా మీరు బాగా సివియర్గా కష్టపడ్డారు, ఎగ్జామ్ రాశారు, ఫైనల్ అయిపోయింది. అది ఈ 10 days గ్యాప్లో రద్దు అయింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఆ మూడ్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి టైం వృధా చేయకుండా ఇమ్మీడియట్గా పుస్తకాలను మళ్ళీ తెరిచి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటూ ఎక్కడ వీక్ ఉన్నారో అక్కడ ఆ పాయింట్స్ని, ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తద్వారా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. కంపల్సరీ వాళ్ళకు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి, వాళ్ళకి ఒక అవకాశంగా భావించండి. పేరెంట్స్ కానీ విద్యా వ్యవస్థలు పెద్దలు కానీ అందరూ కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేసి ఈ విధంగా చేసినట్టయితే ఇప్పుడు విద్యార్థులు మన పిల్లలు ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి, నల్గొండ గౌతమి కాలేజ్ కెమిస్ట్రీ లెక్చర్ని. సో ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ మార్కులు తెలుసుకొని ఎంబీబీఎస్ ఏ కాలేజ్ వస్తుండొచ్చు అనే ఆలోచిస్తున్న తరుణంలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బాధాకరమైన విషయం తెలిసింది నిన్న. ఏంటి అంటే నీట్ రద్దు కావడం. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను విద్యార్థులకు ఇచ్చే ఒకటే సలహా, మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండండి. ఎగ్జామ్ రద్దు అయిపోయింది అనే దానికి నిరాశకు గురి కాకండి. మీరు మొన్న మే 3వ తారీఖు ఆదివారం రోజు రాసిన ఎగ్జామ్ని ఒక మాక్ టెస్ట్గానే భావించుకోండి. తర్వాత ఒక 10 days హాలిడేస్ వచ్చాయనుకోండి, ఈ రోజు నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్ అంటే కాన్ఫిడెంట్గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. స్టూడెంట్ అనుకుంటే సాధించేది ఏమీ లేదు. కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఎగ్జామ్ జరిగిపోయింది, ఇది ఎలా అంటే మనకు ఒక విధంగా మంచి జరిగిందనే దృక్పథంతో ఉండాలి. ఎందుకు అంటే 600 మార్క్స్కి పేపర్ లీక్ అయిందని తెలిసింది మనకు. అది ఎంతమందికి రిలీజ్ అయిందో, ఎంతమందికి రీచ్ అయిందో, ఒకవేళ ఈ న్యూస్ బయటికి రాకుండాట్లయితే వేరే వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చి వేరే వాళ్ళకే ర్యాంక్ రావడానికి అవకాశం ఉండేదేమో, మనం మిస్ అయిపోయే వాళ్ళమేమో, మనకి ఇంకా మంచి అవకాశం దొరికిందనే ఆలోచన మైండ్లోకి తెచ్చుకొని ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు ఎలాగో ఆల్మోస్ట్ మినిమం అయితే అరౌండ్ 25 days to 30 days టైం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. కాబట్టి ఇంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఇంకెక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండండి. ఏమి కాదురా ఈసారి ఎగ్జామ్ మంచిగా రాస్తావు అనే మంచి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, ఎవ్వరు కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. ఇలా జరిగాయి అలా జరిగాయి అని మాత్రం ఎప్పుడు గుర్తు చేయకండి. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ చాలా కాన్ఫిడెంట్గా తెచ్చుకోండి. ఖచ్చితంగా ఇంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఇంకెక్కువ మార్కులు తెచ్చుకుంటాము అనే ఉద్దేశంతో చదువుకోండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ప్రీవియస్ మన నీట్ రాసి అరౌండ్ ఇంకా కొన్ని మార్క్స్ వస్తే నాకు మెడిసిన్ సీట్ వచ్చేదేమో, మిస్ అయినవేమో అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది శుభసూచకమే అనుకోవాలి. ఇంకా కొన్ని క్వశ్చన్లు కరెక్ట్ రాసుంటే నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేది, అయ్యో మిస్ అయిపోయినా అనే వాళ్ళకైతే ఇది మంచి న్యూస్ అనుకోవాలి. ఇంకా కొంచెం ప్రిపేర్ అయిపోతే మీకు ఎవరైతే మిస్ అయినో అనే ఫీల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది అనుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. పాజిటివ్గా థింక్ చేయడం కోసం చెప్తున్నాను. ఇలా ఎగ్జామ్ రద్దు కావడం మాత్రం ఇబ్బందికరమే. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ విషయం చెప్తున్నాను. తర్వాత మీరు ఈ నీట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, మీకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా లేదు. కాబట్టి నీట్ ఎగ్జామ్ని మాత్రం చాలా ప్రాపర్గా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచిగా రివైజ్ చేసుకోండి. తర్వాత దాదాపు మీరు ఏ కాలేజ్లో స్టడీ చేసినా కాలేజ్ నుంచి మీకు ఆల్రెడీ కాల్స్ వచ్చి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు కండక్ట్ చేస్తారు క్లాసెస్ అన్నీ. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోండి. వెబ్సైట్లో కూడా చాలా క్వశ్చన్ పేపర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఒక చిన్న హింట్ ఇస్తున్నా నేను,
మీరు గూగుల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ నెట్ అని టైప్ చేస్తే చాప్టర్ వైజ్, దాంట్లో మెడికల్ ఎగ్జామినేషన్లో నీట్ ఎగ్జామ్కి వెళ్తే చాప్టర్ వైజ్ సోఫార్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో కూడా అవన్నీ అవైలబిలిటీ ఉంది. చెక్ చేసుకొని రివ్యూ చేసుకొని ఎక్కడ మిస్ అవుతున్నామో ఆ మిస్టేక్ని మనం హౌ టు ఓవర్కమ్ అని బాగా ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే మాత్రం చాలా 100% మోర్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఇంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సమ్మర్లో మాత్రం కొంచెం మంచి ఫ్రూట్స్ తీసుకొని, డిహైడ్రేషన్ కాకుండా హెల్త్ కేర్ఫుల్గా చూసుకొని మంచిగా ప్రిపేర్ కండి. ప్రాపర్గా స్లీప్ తీసుకోండి, రిలాక్స్గానే ఉండండి, రిలాక్స్ మోడ్లో ఉండండి. డెఫినెట్గా మీకు ఉన్నది ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ని మీరు మాక్ టెస్టే అనుకోండి, ప్రాక్టీస్ ఎగ్జామే అనుకోండి. ఆ టెస్ట్లో మీకు ఎక్కడ మిస్ అయినాయో ఆ మిస్టేక్ని హౌ టు ఓవర్కమ్ అనేది అనాలిసిస్ చేసుకోండి. తర్వాత మీకు బాటనీ జువాలజీలో ఎంత చదివితే అంత వస్తుంటుంది. బాటనీ జువాలజీలో మిస్టేక్ కాకుండా మీరు బాటనీ జువాలజీలో మీరు సీరియస్గా స్టడీ చేసినట్లయితే 350 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఈజీగా ఉంటుంది. కెమిస్ట్రీలో కూడా మీకు 120+ ఈజీగా వస్తాయి. ఫిజిక్స్లో 100+ తెచ్చుకున్న మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. డిసప్పాయింట్ కాకుండా ఉన్న డేస్ని సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోండి, హ్యాపీగా ఉండండి.